కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీజేపీ అంటేనే పెట్టుబడిదారులు, దోపిడీదారుల పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. అసమర్థుల రాజ్యం ఏలడం కారణంగానే కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలు రావట్లేదన్నారు కేసీఆర్. తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అంటాడు. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని దిక్కుమాలిన మాట మాట్లాడతాడు, పనికి మాలిన మాట మాట్లాడతాడు. మొన్నెక్కను అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడిండు. అది కూడా పూర జూట. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు. పైగా మనకున్న రెండు నదులను, కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్తాడు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ తప్ప అది పేద ప్రజల పార్టీ కాదు. పేదలకు ఏమాత్రం లాభం కూడా చేయదు. ఎక్కడ ఈడ కాదు, భారతదేశం నలుమూలల ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రాలే కదా. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మన 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసమర్థులు, తెలివి తక్కువ వాళ్ళు, పని చేతగాని వాళ్ళు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుంది. ఇవాళ అదే జరుగుతున్నది. మనం ఇచ్చిన కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి, రైతు బంధు పోయింది, రైతు బీమా కూడా ఉంటుందో పోతుందో తెలియదు. ఎవ్వలకు ఏం చేయలే. యువ వికాసం అని నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, వచ్చిందా? యువ వికాసం అని చెప్పి ₹5,00,000 బ్యాంక్ కార్డు ఇస్తాం ప్రతి విద్యార్థికి అన్నారు. ఎక్కడైనా ఇచ్చిండ్రు? ఎవరికన్నా ఏ విద్యార్థికి రాలే. చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, గ్యాస్ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? అబ్ కీ బార్ 400 పార్. నేను కూడా ఏమో అనుకున్నా, 400 పార్ అవుతుంది. ఏం పార్ అవుతుంది? పెట్రోల్ ధర, డీజిల్ ధర గ్యారంటీ 400 పార్ అవుతుంది. పెరిగానా మరి? మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధర గ్యారంటీగా 400 పార్ అవుతుంది. అందులో అనుమానమే అవసరం లేదు. ఇవాళ కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే, ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. బీజేపీకి 200 సీట్లు కూడా దాటలేవు.